ధనమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఏం బాధతో వచ్చినావు? సూర్యాసిస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 20 సంవత్సరాల దాకా. 25 సంవత్సరాల నుంచి ఏమేమి వాడినావు? ఎక్కడెక్కడ వాడొచ్చినావు? ఆయుర్వేద ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గలే. హోమియోపతి అక్కడ ఖమ్మంలో వాడినా తగ్గలే. హోమియోపతి కూడా వాడితే తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వాడినా ఆయుర్వేదం తగ్గలే. మళ్ళీ ఆయుర్వేద ఎరగడ దగ్గర వాడినా తగ్గలే. మీ దగ్గరకు వచ్చాకే తగ్గింది. మొత్తం పోయిందా? చూపి చేతులు. అబ్బా మంచి రంగు వచ్చింది కదా. గుడ్. పొట్ట చూపి. గుడ్, మంచిగా అయింది. పొట్ట మీద కూడా మంచిగా అయింది. ఆ మరకలు ఉన్నాయి జర లైట్గా, మరకలు పోయి తట్టిస్తా. ఇప్పుడు మరి బయట హోమియోపతి, ఈడ హోమియోపతి, మరి ఆడ తగ్గలేదు, ఈడ తగ్గిందంటే అడ్డం పడ్డండి. తోలు లేసిపోయింది. అసలు తోలు లేసిపోయి ఇట్లా అడ్డం పడ్డాయి. ఇంకా అసలు వాడడం బంద్ చేసి మందులు మ్యాచ్ కాలేదు. మీ దగ్గర హోమియోపతి నాకు దేవుడు పెట్టిన వరం లాగా అయిందా? వెరీ గుడ్. మరి ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్న హోమియోపతి ఎక్కడనో వాడితే తక్కువ, కాకపోతే హోమియోపతిని బదనాం చేయొద్దు. మంచి డాక్టర్ని వెతకాలి. కొంతమంది ఎట్లుంటదంటే నువ్వు ఇక్కడికి వచ్చి తగ్గించుకున్నావు, బయట అక్కడికి ఆగిపోయి ఉంటే నువ్వు హోమియోపతి వాడినా తక్కువ కాలేదు, నాకు ఎక్కువైంది అని అనుకుంటే అట్లే ఉంటుంది మైండ్లో. మంచి డాక్టర్ని వెతుక్కోమని ఎందుకు చెప్తున్నాను? ఇట్లా వెతుక్కుంటే ఇక్కడ తగ్గింది, హోమియోపతి మీద తగ్గింది. 25 ఏళ్ళ నుంచి ఉన్న బీమారి ఇప్పుడు ఎన్ని నెలల? ఇప్పుడు 18 నెలలకు అయిపోయింది. 18 నెలలు. ఎన్ని నెలల మార్పు వచ్చింది? ఒక సంవత్సరం లోపే వచ్చింది. మంచిగా అయిపోయింది. మరి ఇట్లా శాశ్వతంగా మంచిగా అవుతుంది. నీ చర్మం నీకు వచ్చింది, మళ్ళా అంత పొట్టు తెల్ల పూత ఉండే అంత పోయింది. నిన్ను కార్లో వేసుకొని వచ్చిర్రు. ఇప్పుడు మంచిగా నీ అంతలో వస్తున్నావు. గుడ్. అట్లా వాడాలి.